అసలు డెంటల్ ట్రీట్మెంట్స్ అవుట్ పేషెంటా లేక డే కేర్ ట్రీట్మెంటా లేదా ఇన్ పేషెంటా? ఇన్ పేషెంట్ అంటే ఏంటి, అవుట్ పేషెంట్ అంటే ఏంటి, డే కేర్ అంటే ఏంటి, మనకి డెంటల్ ట్రీట్మెంట్స్లో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందా? సో ఇటువంటి డౌట్స్ కోసం పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి, లేదా డెంటల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి, లేదా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ చేస్తుంది. సో లెట్స్ డైవ్ ఇంటు దిస్ వీడియో. హాయ్, నా పేరు డాక్టర్ రవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డెంటిస్ట్ రవి. సో ఇప్పుడున్న హెల్త్ సమస్యలకి మనకి తల మీద వెంట్రుక నుంచి కాలి బొటన వేలు గోరు వరకు కూడా కొన్ని వేల ప్రొసీజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అనేవి. ఓకే, సో వీటిలో మనకి వేల ప్రొసీజర్స్ అంటే అలోపతి అవ్వచ్చు, లేదా ఆయుర్వేదిక్ ప్రొసీజర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కలిపితే మనకి కొన్ని వందల వేల ప్రొసీజర్స్ ఉన్నాయి. సో వీటిలో జనరల్గా మనకి ఏంటంటే ఇన్సూరెన్స్ సెక్టర్ పరంగా చూసినా, లేదా జనరల్ టెర్మినాలజీ పరంగా చూసినా మనకి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అండ్ డే కేర్ అని అంటారు. సో వీటి మధ్య మనం ఇప్పుడు తేడాలు అనేది చూద్దాం. సో ఫస్ట్ సాధారణంగా ఎక్కువ మంది వెళ్ళేది మనకి అవుట్ పేషెంట్ అని అంటారు. అంటే డెంటల్ ట్రీట్మెంట్స్ కూడా మనకి ఎక్కువగా అవుట్ పేషెంట్ కింద వస్తుంది. సో అవుట్ పేషెంట్ అంటే ఏంటంటే, ఉదాహరణకి మన డెంటల్ ట్రీట్మెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పుచ్చింది, నొప్పి వచ్చింది. ఓకే, సో వచ్చారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అది ఫిల్లింగ్ అవ్వచ్చు, లేదా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, లేదా మైనర్ సర్జరీ అవ్వచ్చు. ఓకే, అంటే జ్ఞానదంతం పీకే సర్జరీ అవ్వచ్చు. సో వస్తారు, ఒక 1 to 2 hours ట్రీట్మెంట్ జరుగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతారు. సో దీన్ని అవుట్ పేషెంట్ అని అంటారు. ఓకే, సో ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకవేళ మనకు ఫీవర్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, జనరల్ ఫిజిషియన్ కానీ ఎంబీబీఎస్ కానీ కన్సల్ట్ అవుతాం. సో ఆయన జస్ట్ మెడికేషన్స్ రాస్తారు. సో ఆ మెడికేషన్స్ తీసుకొని మనం కొనుక్కొని మళ్ళీ వాడుకుంటాం. ఓకే, సో అలా వెళ్ళి అలా వచ్చేసేదాన్ని మనం అవుట్ పేషెంట్ అని అంటాం అనమాట. సో ఇదే అవుట్ పేషెంట్లో మనకి డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అనమాట. అంటే మనకి బీపీ షుగర్ టెస్ట్లు కానీ, ఎక్స్రే రిపోర్ట్ తీర్చుకోవడానికి డయాగ్నోస్టిక్ సెంటర్కి ఏదైతే పోతామో ఇవన్నీ కూడా మనకి అవుట్ పేషెంట్ కింద వస్తుంది. అంటే అలా వెళ్ళి ఒక 3 hours లోపు వచ్చే ప్రొసీజర్స్ అని జనరల్గా మనకి అవుట్ పేషెంట్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇన్ పేషెంట్. ఇన్ పేషెంట్ అంటే ఏంటంటే, మనకి ఏదైనా ప్రొసీజర్ ఒకవేళ కావాలి, ఒకవేళ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ హెల్త్ ప్రాబ్లంకి ఖచ్చితంగా హాస్పిటల్లో 24 గంటల కన్నా ఎక్కువ సమయం ఉండాలన్నమాట. 1 night కరెక్ట్గా స్పెండ్ అవ్వాలన్నమాట, ఒక రాత్రి పూర్తిగా గడవాలి. ఓకే, సో 24 hours కంప్లీట్గా మనకి జరగాలన్నమాట, టైం అనేది కంప్లీట్ అవ్వాలి. అంటే ఇన్ పేషెంట్ అంటే మనకి 24 గంటలు కంపల్సరీ దాటాలన్నమాట. ఓకే, సో 24 గంటలు కానీ 24 గంటలు దాటాలి, దాన్ని ఇన్ పేషెంట్ అని అంటారు. అంటే ఉదాహరణకి ఏదైనా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఇన్ పేషెంట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పేషెంట్ అయ్యి వాళ్ళకి ప్రీ మెడికల్ చెకప్ చేస్తారు, ఎవాల్యుయేషన్ చేస్తారు, ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ చేసి ఇన్ పేషెంట్ అయిన తర్వాత, సో ఆ ప్రొసీజర్ అంతా అయిన తర్వాత మళ్ళీ ఫాలో అప్, ఇదంతా ఒక 3 to 4 days ప్రొసీజర్ టైం పడుతుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ ప్లస్ హాస్పిటలైజేషన్ ఇవన్నీ కూడా మనకి 3 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. 4 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు. సో దీన్ని ఇన్ పేషెంట్ అని అంటారు. డెంటల్ ట్రీట్మెంట్స్లో మనకి ఇన్ పేషెంట్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే, ఒకవేళ పర్సన్ కనుక ఏదైనా యాక్సిడెంట్ కనుక గురయ్యాడు అనుకోండి, ఏదైనా జా ఫ్రాక్చర్స్ అయ్యాయి, దవడలు ఫ్రాక్చర్లు అయ్యాయి, పళ్ళు బాగా విరిగిపోయాయి, సివియర్గా ఫ్రాక్చర్ అయింది, లేదా బాగా కట్ అయిపోయింది అంటే, అవసరమైతే దాన్ని ఇన్ పేషెంట్ కింద జాయిన్ చేసి వాళ్ళకి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేసి, మత్తు మంది ఇచ్చి సర్జికల్ ట్రీట్మెంట్స్ చేసి, సో 24 hours హాస్పిటలైజేషన్ చేసేదాన్ని మనకి ఇన్ పేషెంట్ కింద కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి డే కేర్ ప్రొసీజర్ అని అంటే ఈ రెండింటి మధ్యలో విచిత్రంగా ఉంటుంది డే కేర్ ప్రొసీజర్ అనేది. అది ఏంటంటే, మనకి డే కేర్ ప్రొసీజర్లో అంటే ఉదాహరణకి కంటిలో శుక్లాలు వచ్చాయనుకోండి, శుక్లాల కోసం వెళ్తాం ట్రీట్మెంట్కి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ శుక్లాలకు ట్రీట్మెంట్ లేజర్ ట్రీట్మెంటో, లేక వాళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ సర్జరీ చేసేసి మళ్ళీ ఇమీడియట్గా సాయంత్రం కల్లా పంపిస్తారు. అంటే వితిన్ 24 hours లోపే ట్రీట్మెంట్ జరిగి మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. సో దీన్ని డే కేర్ ప్రొసీజర్ అని అంటారు. ఉదాహరణకి క్యాట్రాక్ట్ సర్జరీస్ కానీ, లేదా డయాలసిస్ ప్రొసీజర్స్ కానీ, లేదా క్యాన్సర్లో కీమోథెరపీ ప్రొసీజర్స్ కానీ అలా వచ్చి జస్ట్ ఒక 4 hours లేదా 5 hours ట్రీట్మెంట్ జరిగి వెళ్ళిపోయేదాన్ని మనకి డే కేర్ ప్రొసీజర్ అని అంటారు. సో ఈ డే కేర్ ప్రొసీజర్ అంటే మనకి 24 hours లోపు ఉండేదాన్ని డే కేర్ ప్రొసీజర్ అని అంటారు అనమాట. సో జనరల్గా కొంతమందికి డెంటల్లో డే కేర్ ప్రొసీజర్ అంటే మ్యాక్సిమం ఇది కూడా అంతే. ఒకవేళ మైల్డ్ ఫ్రాక్చర్స్ జరిగాయి అనుకోండి, అదే రోజు సర్జరీ చేసి పేషెంట్కి ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేసేసి పంపించేస్తారు. సో అది డే కేర్ ప్రొసీజర్ కింద వస్తుంది అనమాట. ఎవరికైతే ఇండివిజువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి
మనకి రైడర్ ఆప్షన్ అంటే యాడ్ ఆన్ లాగా ఉంటాయి అనమాట. ఓపీడీ కవరేజ్ అని ఉంటుంది. ఒకవేళ ఆ ఓపీడీ కవరేజ్ కనుక డెంటల్ అని ఉందనుకోండి, ఆ డెంటల్లో వాళ్ళకు ఒక 5,000 to 6,000 అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది బేస్డ్ ఆన్ కంపెనీస్, బేస్డ్ ఆన్ ద పాలసీని బట్టి ఉంటుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇన్పేషెంట్ అనేది జనరల్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఇన్పేషెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెయిన్లీ పర్పస్ వచ్చేసి ఇన్పేషెంట్ పర్పస్ అనమాట. ఎందుకంటే ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ అయింది, బోన్ సర్జరీ చేయాలి, ఇంకేమైనా చేయాలనుకుంటే డెఫినెట్గా అది ఇన్పేషెంట్లోనే చేస్తారనమాట. డే కేర్ ప్రొసీజర్స్ కూడా మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో కవరేజ్ అవుతుంది. సో జనరల్గా క్యాటరాక్ట్ కానీ, డయాలసిస్లు కానీ, డే కేర్ ప్రొసీజర్స్ 24 hours లోపు ఉన్నాయి, మనకి కవరేజ్ వస్తుంది అనమాట. సో ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. లేదా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, డెంటల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ సంబంధించింది కానీ, వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నేను కింద నెంబర్ పెడతాను. సో మీరు ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ఇఫ్ మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ కానీ, ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.